సొరకాయ లేతగా ఉంటేనే నీరు శాతం ఎక్కువగా ఉంటుందండి. అలా నీరు శాతం ఎక్కువగా ఉన్న సొరకాయతో ఏ వంటకం చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా సొరకాయ మీద ఉన్న తోలు తీసేసి, నీళ్లతో శుభ్రంగా కడిగేసి, ఇలా సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో పొడి బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండికి కొలతంటూ ఏమీ లేదండి. ఇందులోనే సొరకాయ తురుము, అల్లం పచ్చిమిర్చిని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అలాగే గంటసేపు నానబెట్టిన పచ్చిశనగపప్పు, పెసరపప్పు, వేయించిన పల్లీలని ఇలా బద్ద చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూను నువ్వులు, ఒక స్పూను జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకొని సొరకాయలో ఉన్న నీరుతోనే ఈ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. మీరు వేసిన సొరకాయ తురుములో నీరు శాతం తక్కువగా ఉంటే కనుక కొద్దిగా నీళ్లు పోసుకొని పిండి ముద్దను కలుపుకోవచ్చండి. మీరు సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకున్న బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చండి. పిండి ముద్దని మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఆకు మీద లేదా కవర్ మీద కొద్దిగా నూనె రాసుకొని, మీకు నచ్చిన సైజులో పిండి ముద్దను తీసుకొని, మరీ పలుచగాను కాకుండా, మరీ మందంగాను కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాని మీదైనా ఒత్తుకోవచ్చండి. బటర్ పేపర్ మీదైతే నూనె రాయాల్సిన అవసరం లేదు. ఇలా ఒత్తుకున్న తర్వాత గారెల్లాగా చిన్న చిల్లు పెట్టుకొని మీడియంగా కాగిన నూనెలో వేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్‌లో పెట్టి వేయిస్తే పైన త్వరగా రంగొచ్చేస్తాయి కానీ లోపలైతే బాగా వేగవండి. వీటిని కొన్ని ప్రాంతాల్లో సొరకాయ గారెలు లేదా సొరకాయ చెక్కలు అని పిలుస్తూ ఉంటారండి. ఇలా దోరగా రెండు పక్కలా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఉల్లిపాయలు ఏగిన ఫ్లేవర్ నచ్చితే కనుక ఇలా పచ్చి ఉల్లిపాయల్ని కొద్దిగా పిండిలో వేసుకొని కలుపుకొని చిన్న చిన్న గారెల్లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చండి. ఈ సొరకాయ గారెల్ని మీడియం రంగులోకి వచ్చే వరకు వేయిస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉంటాయండి. అలా కాకుండా కాస్త ఎర్రగా వేయిస్తే చెక్కల్లాగా కరకరలాడుతూ ఉంటాయి. బాగా ఎర్రగా వేగిన సొరకాయ గారెల్ని మాత్రం డబ్బాలో పెట్టుకొని చెక్కల్లాగా ఒక వారం రోజుల వరకు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. అందుకే సొరకాయ చెక్కలు అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఇవైతే టేస్ట్ చాలా చాలా బావుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.